విద్యార్థులకు పరిశుభ్రమైన సురక్షితమైన తాగునీటిని అందించాలి అనే లక్ష్యంతో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒంగోలు కర్నూలు రోడ్లోని సెయింట్ జేవియర్స్ పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంట్ను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలి అనే ఉద్దేశంతో 1,20,000 రూపాయల వ్యయంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని చెప్పారు. మానవతా సేవా సంస్థ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు కలుషిత నీటి కారణంగా అనారోగ్యానికి గురి కాకుండా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ను ఆయన అభినందించారు. ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా మాట్లాడుతూ దాతలు అద్మిదియం కిరణ్, వడలకుంట రాఘవేంద్ర, కులి సునీల్ సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేదలకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు మాట్లాడుతూ మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పేదలకు విద్య, వైద్యం, జీవనోపాధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలకు అవసరమైన సహకారాన్ని భవిష్యత్తులోనూ ట్రస్ట్ తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ బాలసుందరి అధ్యక్షత వహించారు. ఇంగ్లీష్ మీడియం హెచ్ఎం సిస్టర్ జయశీల, శ్రీమతి మేరీ నక్షత్రం, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Sorry. చూడమ్మా కొద్దిసేపు ఓకే అమ్మా. ఓకే తన యొక్క పాటల్లో ఒకసారి మనకు తగ్గుతుంది నా ప్రశ్న. ఒకసారి చూడండి. ఓకే ఒకసారి అందరు ఇచ్చోండి అన్న, దగ్గర జరగా నంబర్లోనా. ఓకే థ్యాంక్ యూ మేడం. మీరు నాకంతా హెల్ప్ చేశారు. మా సంస్థలోని పేద విద్యార్థులకు మీరు చాలా హెల్ప్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. టీఈటీ సార్లు, మల్లికార్జున సార్లు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్లో మాకు పిల్లలకు థ్యాంక్ యూ మేడం. క్లాస్ గట్టిగా పెట్టాలి. అందిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ మేడం. మన ప్రధానోపాధ్యాయులు సన్మానం చేస్తున్నారు. క్లాస్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం.
మనకి ఏమి ఇచ్చింది అని కాకుండా తిరిగి మనం ఏమి ఇవ్వాలి అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. కేవలం తమ బాగు కోసమే కాకుండా అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అనే ఆలోచన మనస్తత్వం గల మహనీయులు మన మండవ శ్రీ మురళీకృష్ణ గారు. పేదరికంలో ఉన్నవారికి ఎటువంటి సహాయం చేయగలం అనే ఆలోచనతో మనం ఎలా ముందడుగు వేయాలని తపన వారిలో ఎప్పుడూ ఉంటుంది. మానవ సేవయే మాధవ సేవ అని అంటాం. ఈ భూమి మీద మనమే కాదు, తోటి వారు కూడా బాగుండాలి అని తప్పించే పోయే వ్యక్తి మన శ్రీ మురళీకృష్ణ గారు. ఆర్వో ప్లాంట్ లో తెలుగు మీడియం స్కూల్కి అడిగినప్పుడు వాడు ఒకటే సమాధానం, సెలవు తీసుకుంటున్నాను, మరి ఒకసారి మా చదివేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సెయింట్ జేవియర్స్ తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నాకు నచ్చల సుభృతులు వెంకటేశ్వర మాస్టర్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మా సోదరుడు సూర్యశ్రీ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారికి, అలాగే ఈ పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ గారికి, మన ట్రస్ట్ చైర్మన్ సైద్ షహనాజ్ గారికి, సర్దార్ బాషా గారికి, ఈ ట్రస్ట్ కార్యక్రమాలకు ఎప్పుడు ముందున్నటువంటి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నారాయణ సుబ్బారావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సిస్టర్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందున్నటువంటి చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. ఈ పాఠశాలకు ఒంగోలు నగరంలో ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ సెయింట్ జేవియర్స్ తెలుగు మీడియం పాఠశాలకు మా సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ సహాయాన్ని చేయడం మేము పూర్వజనం సుకృతంగా ఎంతో సేవ చేస్తున్నామని చెప్పని మేము భావిస్తాము. మన వేసవి సెలవులకి ముందు అంటే బహుశా ఏప్రిల్లో మన కరెస్పాండెంట్ సిస్టర్ గారు, మన నాగేశ్వరరావు మాస్టర్ గారు, మన మురళీకృష్ణ గారి దగ్గరికి రావడం జరిగింది. వారి యొక్క వినతి పత్రాన్ని చూసిన వెంటనే సిస్టర్ గారు చెప్పినట్టు మా సర్దార్ భాషతో మాట్లాడటం, తర్వాత మేము వచ్చి ఇక్కడ ప్లేస్ 2 times విజిట్ చేసి ఆ ప్లాంట్ వాళ్ళని పిలిపించి ఇక్కడ ఫ్యూచర్లో ఈ ప్లాంట్ పెట్టడం అంటే ఊళ్ళో ఏదో నాకే వస్తే పెట్టేమని కాదు, ఆ పాఠశాల ఉన్నంతకాలం ఆ ప్లాంట్ జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేయండి, లాంగ్ రన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకి మంచినీరు అందించాలనేటువంటి ఆ ప్లాంట్ వారు 2 సార్లు పర్టికులర్గా పిలిపించి వారి చేత దీన్ని డిజైన్ చేయించి ప్లాంట్ ఏర్పాటు చేయించడం జరిగింది. పాఠశాల వారు అడిగినట్లుగానే 500 లీటర్లు ఫర్ అవర్ కెపాసిటీ తోటి 1,20,000 ఖర్చుతోటి ప్లాంట్ ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే మన నిత్య జీవితంలో మంచినీరు లేని ఏది ఉండదు. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఏదో బాటిల్ తీసుకొచ్చుకుంటారు. మీరు ఈ పాఠశాలలో ఉన్నంతసేపు సాయంత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పరిశుభ్రమైనటువంటి సురక్షితమైనటువంటి నీటిని అందించాలి అని చెప్పని మన కరెస్పాండెంట్ సిస్టర్ గారు కోరడం, దాన్ని వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మీరు సద్వినియోగం చేసుకొని ఈ పాఠశాల యాజమాన్యం వారు కూడా ఈ ప్లాంట్ చక్కగా నిర్వహించుకోండి. దీనికి ఏదైనా మెయింటెనెన్స్ కనుక ఇదైతే నాగేశ్వర సార్ ఆల్రెడీ చెప్పుకున్నాం, వారితో కనుక ఆ టీం తోటి టచ్ లో ఉండే వాళ్ళే వచ్చి వాటిని సర్వీస్ చేసి పెడతా ఉన్నారు. ఎంతకాలం కూడా చాలా క్వాలిటీ మిషనరీ తోటి ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ ఈ సెయింట్ జేవియర్స్ పాఠశాలకి సేవ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఈ పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ గారికి, అలాగే ఈ సూర్యశ్రీ ట్రస్ట్ నడుస్తూ ఉందంటే మండవ మురళీకృష్ణ గారు, వారితో పాటు ప్రవాస భారతీయులు, మన సర్దార్ భాష అడిగిన వెంటనే ప్రవాస భారతీయులు స్పందించి ఈ ప్లాంట్ అవసరమైనటువంటి 1,20,000 రూపాయలని సమకూర్చినందుకు ముందుగా ప్రవాస భారతీయులకి, మండవ మురళీకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మురళీకృష్ణ గారి
ఎందుకంటే మిగిలిన ఏ విషయాలు పక్కన పెట్టినా కూడా విద్యార్థులకు సంబంధించి విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో మురళీకృష్ణ గారు ఎప్పుడు ముందుంటారు. వారి యొక్క లక్ష్యం ఒకటి 2018లో ఆయన ఒక మాట చెప్పాడు. ఈ సూర్యశ్రీ ట్రస్ట్ ఏర్పాటు చేసే రోజున చదువుని పేదరికం అడ్డు కాకూడదు అనేది ఒక ట్యాగ్ లైన్. మనోహర్ మురళీకృష్ణ అట్ ది రేట్ ఆఫ్ చదువుని పేదరికం అడ్డు కాకూడదు. అందులో భాగంగానే సూర్యశ్రీ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు నాటి నుంచి ఈనాటికి కొన్ని వందల మంది విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల్లోనే కానివ్వండి చదువుతూ ఉన్నారు. మెడిసిన్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు ఈ సూర్యశ్రీ ట్రస్ట్ లో ఆశ్రయం పొందినటువంటి వాళ్ళు. ఎలా అంటే వారు దాదాపు నేను మొన్న మా ట్రస్ట్కి వెళ్ళి ఒక అబ్బాయి ఆశ్రయం అని అతను బ్లైండ్ ఏదమ్మా ఇక్కడే ఆడుతున్నాను చెన్నైలో జాబ్ చేశానంటే లేదు సార్ నాకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జాబ్ వచ్చింది అన్నాడు. ఆ అబ్బాయి ఈ ట్రస్ట్ ఏర్పాటైన దగ్గర నుంచి 2018 దగ్గర నుంచి మా దగ్గర ఆశ్రయం పొందుతాం. అబ్బాయి దీంట్లో సూర్యశ్రీ ట్రస్ట్ లో మనం పంపుతాను. దాదాపు ఇప్పటికి 15 మంది బ్యాంక్ ఉద్యోగాలు సంపాదించారు. ఈ బ్లైండ్ పీపుల్ కానీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి మురళీకృష్ణ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని వారికి అవసరమైనటువంటి ఫీజులు కూడా చెల్లించడం జరిగింది. ఆ ఆర్సీను ఎక్కడ చేస్తున్నాం అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేస్తున్నాను. శాలరీ ఎంతయ్యా 79,000 రూపాయలు సార్. అటువంటి విద్యార్థులు ఈ సూర్యశ్రీ ట్రస్ట్ ఆశ్రయం పొందుతూ ఈ ట్రస్ట్ ని మేము ఏ ఉద్దేశంతో అయితే మన మురళీకృష్ణ గారు స్థాపించారో దాన్ని వెనక ముందు నడిపిస్తున్నటువంటి సయ్యద్ షహనాజ్ షేక్ సత్తార్ భాషలు యొక్క కృషి ఎంతో ఉంది. ఈ దాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ప్రయోజకులైనందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాం. మా సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించినందుకు సిస్టర్ కరెస్పాండెంట్ సిస్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాఠశాలకు సంబంధించిన విషయాల్లో కూడా మేము సపోర్టెడ్ గా ఈ విద్యార్థులకి ఈ పాఠశాలకు ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరికీ ముఖ్యమంత్రి సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మనోహర్ మురళీకృష్ణ గారు ఈరోజు ప్రారంభించారు. వారు ఈ సమాజంలో విద్య వైద్యం ఉపాధిని ఎంతో మంది నిస్సాయులకి ఆర్థికంగా అండగా ఉండి మానవత్వం సాగారు. దానిలో భాగంగా ఇవాళ మీ అందరికీ ఇతర రాజు కాకుండా మంచి నిధుల వాడు తీసుకురావు. మనిషికి నీళ్ళ రూపాయలు ఉంది. ఆ నీళ్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఈ ఫ్లాట్ ప్రారంభించారు. ఈ రోజు మీ విద్యార్థులు అందరికీ ఒక మాట కోరుతున్నారు. చెడు అనుభవానికి చెడు స్నేహానికి మీరు ఇతర వాళ్ళని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అమ్మను చెప్పకుండా మీరు లోపలిస్తున్నారు. అమ్మని చెప్పిన వాళ్ళు ప్రతి విషయం రాకుండా భవిష్యత్తులో మంచి పౌరులుగా విద్యావంతంగా సేవపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు సూర్యశ్రీ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులకి వస్తు కల్పించి విద్యావంతం నేర్పించి ఉన్నత స్థితికి షేక్ జేవర్స్ లో ఉన్నాం. మంచి పనులు వచ్చిన వారికి ఆర్థికంగా అన్ని తెలియజేస్తూ స్వచ్ఛమైన వాహనానికి దయచేసి స్వచ్ఛమైన వాహనానికి వారు చేయడం చెప్పి మన సూర్యశ్రీ గౌరవ మండల సుబ్బారావు గారు మన దృష్టి తీసుకొచ్చారు. ఆయన తీసుకోవాలని మన అక్కడికి సంప్రదించి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పడడానికి కాలంలో మాట్లాడడం జరిగింది. దాని వచ్చేసి ప్రభుత్వానికి కిరణ్ గారు, శ్రీపా రాజేంద్ర, పులి, సునీల్ గారు ఈ ఇప్పుడు వచ్చేసి ఒక వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. ఈ వాటర్ ప్లాంట్ శిక్షణ వాడుతుంటారు. ఇప్పుడు పిల్లలు ఆయా శిక్షణ వాడుతూ అనేక విశ్వాసంలో వాడడం వల్ల మనకు మంచి
ఇప్పుడు ఈ రోజు గురించిన పెద్ద తాను చేసి గౌరవంగా వాదించారు ఎంతో సాయం చెప్తా ఉంటారు. తను ఒక ప్రమోషన్ చేసి తను ఒక ప్రమోషన్ చేసి 2 years ముందు 23 లక్షలు సాయం చేశారు. రెండోసారి 40 లక్షలు సాయం చేశారు. ఈ సంవత్సరం 60 లక్షల రూపాయలు విద్యార్థులు సహాయం చేసి చేశారు. అంటే 3 సంవత్సరాలు 3 రూపాయలు విద్యార్థులని చదువుకోవడానికి ప్రోత్సహించారు. చదువుకుంటే విద్యార్థుల నుంచి భవిష్యత్తు ఇక్కడ చేసిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా సిస్టర్ గారు కరెస్పాండెంట్ గారికి, సిస్టర్ గారికి, నాయకురావు గారు, అలాగే హెడ్ మాస్టర్ గారికి, ఇతర అధ్యాపకులకి పేరు పైన నమస్కారాలు. పిల్లలకి నా ఈ వాటర్ ట్యాంక్ గురించి నాగేశ్వరరావు గారు, సిస్టర్ గారు, అలాగే కరెస్పాండెంట్ గారు వీళ్ళ దగ్గరికి సమ్మర్ కన్నా ముందే వచ్చారు. అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అయిపోయినాక చేద్దాం ఉన్నాం. అలాగే వాళ్ళు పట్టుబడులు విక్రమార్కులాగా 1-4 సార్లు మా ఆఫీస్కి వస్తానన్నారు. లేదు సార్, ఎట్టి పరిస్థితిలో మీ స్కూల్ వాటర్ ప్లాంట్ కంపల్సరీ వస్తుంది అంటే వాళ్ళు ఎక్కడో చిన్న ఇదండి అవగాహన లేదు. ఎందుకంటే నేను జనరల్గా మా సంతానికి ఏది రికమెండ్ చేయను. తను 1-4 సార్లు అన్ని చూసుకుని తను చేయాల్సిన పని చేస్తా ఉన్నాడు. జెన్యున్ అయితే ఈ విషయం వచ్చేటప్పటికి నేను పర్సనల్గా మా సుబ్బారావు చేత అలాగే సంతానం చేత నేను కేర్ తీసుకుని చేయించాను. ఎందుకంటే నేను 1993లో ఒంగోలు వచ్చినప్పుడు ఎక్కువగా నేను ఈ ఏరియాకి వచ్చాను. ఇక్కడ ఎదురుగా ఉడిపి హోటల్ ఉండేది. నేను బ్యాచులర్ కాబట్టి ఇక్కడికి టిఫిన్ కానీ దేనికైనా వస్తూ ఉండేవాళ్ళం. తరచుగా ఈ స్కూల్ నాకు తెలిసిన స్కూల్ మదమ కాలేజీ, సెయింట్ జేవియర్స్, అలాగే PVR కాలేజీ. ఇప్పుడంటే చాలా స్కూల్స్ వచ్చినాయి లెవెంటీ. కానీ ఈ 3 పేరుందిన స్కూల్గా ఇక్కడ ఉండేది. నేను ఇప్పుడు లోనకి రాలేదు. ఒకసారి వేరు మార్చిన డైట్ గురించి చెప్పినప్పుడు మరలా నాకు ఈ విధంగా అవకాశం కలిగింది. సెయింట్ జేవియర్ స్కూల్ మీరు సంప్రదించగానే ఎట్టి పరిస్థితులు స్కూల్కి చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి నేను సరదాగా చెప్పడం జరిగింది. దీనిలో నన్ను భారతదేశం ఇంకా అధికారులను తెలుపుకుంటాను. ఇది మేము చాలా ఇష్టంతో చేసిన కార్యక్రమం. ఎందుకంటే పిల్లలకి తాగునీరు అవసరం. రోజు నీరు కూడా కలుషితం అయిపోయింది. సో అందరికీ మంచినీళ్ళు అందించాలని, అలాగే మౌలికంగా వసతి కల్పించాలని మీరు పడే తపన చూస్తే చాలా ఆనందం కలిగించింది. పిల్లలు చాలా అదృష్టం చదువుకునేవాడు. మీలాంటి అధ్యాపకులు ఉండడం వాళ్ళు చేసుకునే అదృష్టం. ఇంకా ముందు కూడా ఈ స్కూల్ వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మీకు ఏదో కార్యక్రమం కావాలన్నా మా ట్రస్ట్ తరఫున కానీ పర్సనల్గా కానీ మేము చేయడానికి ముందుంటాం. ఎందుకంటే మా ట్రస్ట్ సమీపంలో మంచి స్కూల్ ఒకటి ఉంది. దానికి అలాగే మా ఆఫీస్కి దగ్గరది. మేము మీకు ఏ వసతులు కావాలన్నా మా మీరు చేయగలిగేది మేము చేస్తాము. మీరు ఆలోచిస్తారు. నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. పిల్లలు మీరు కూడా చక్కటి అధ్యాపకుల మధ్య వారి క్రమశిక్షణగా చదువుకొని ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.